హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో తోటకూర ఉల్లికారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. మిక్సీలోకి 2 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే 10-15 వరకు వెల్లుల్లిపాయలు, 2 టీ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఇలా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన కారాన్ని వేసుకొని, అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా సాఫ్ట్గా టమాటాలు మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా కడిగి తరిగి పెట్టుకున్న ఒక కట్ట వరకు తోటకూరని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తోటకూరలోని వాటర్ అంతా పోయి తోటకూర బాగా ఫ్రై అయ్యేంత వరకు 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే తోటకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఇలా కుదిరిందో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.